లక్షల జీతం ఉన్నా మీ లోన్ రిజెక్ట్ అవుతుందా? కారణం ఒకటే, మీ సిబిల్ స్కోర్. ఒక్క ఈఎంఐ మిస్ అయిందంటే మీ సిబిల్ స్కోర్ 100 పాయింట్లు పడిపోవచ్చు తెలుసా? క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ కడుతున్నారా? అదే బ్యాంకులకు రెడ్ సిగ్నల్. మీకు తెలియకుండానే మీ పేరుపై లోన్ ఉందా? ఇప్పుడే చెక్ చేయకపోతే భారీ నష్టం. 750 సిబిల్ స్కోర్ ఉంటే లోన్ కాదు, బ్యాంకే మీ వెనకాల తిరుగుతుంది. ఈ చిన్న తప్పులే మీ సిబిల్ స్కోర్ను రోజు కిందకు లాగుతున్నాయి. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు వాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజుల్లో ఇండియాలో లోన్ కావాలంటే మీ జీతం, మీ ఉద్యోగం, మీ ఆస్తి కంటే ముందు బ్యాంకులు అడిగేది ఒక్క ప్రశ్న, మీ సిబిల్ స్కోర్ ఎంత అని. చాలా మంది దీన్ని లైట్ గా తీసుకుంటారు, కానీ ఒక్కసారి లోన్ రిజెక్ట్ అయిన తర్వాత అర్థమవుతుంది సిబిల్ స్కోర్ విలువేంటో. ఇటీవల ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే యువకుడు హోమ్ లోన్ కోసం అప్లై చేశాడు. నెలకు 1,00,000కు పైగా జీతం ఉంది, జాబ్ స్టేబుల్ గా ఉంది, కానీ బ్యాంక్ లోన్ రిజెక్ట్ చేసింది. కారణం ఏంటంటే గతంలో తీసుకున్న క్రెడిట్ కార్డ్ బిల్ 2 నెలలు ఆలస్యంగా చెల్లించాడు. అదే విషయం సిబిల్ రిపోర్ట్ లో కనిపించి స్కోర్ 680కి పడిపోయింది. జీతం ఎక్కువగా ఉన్నా కూడా బ్యాంక్ అతడిని రిస్క్ కస్టమర్ గా చూసింది. ఇది సిబిల్ స్కోర్ పవర్. సో సిబిల్ స్కోర్ అనేది మీరు డబ్బును ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చెప్పే రిపోర్ట్ కార్డ్ లాంటిది. స్కూల్లో మార్క్స్ ఎలా ఉంటాయో ఫైనాన్స్ లో అదే సిబిల్ స్కోర్. మీరు లోన్ తీసుకుని టైంకి కడుతున్నారా? కార్డు బిల్లులు బాధ్యతగా చెల్లిస్తున్నారా? లేదా డబ్బును అదుపులో పెట్టుకోలేకపోతున్నారా అన్నది ఈ 3 అంకెల నంబర్లోనే కనిపిస్తుంది. ఇండియాలో క్రెడిట్ బ్యూరోలు మీ గత 3 ఏళ్ల ఫైనాన్షియల్ ప్రవర్తనను ట్రాక్ చేసి ఈ స్కోర్ ను తయారు చేస్తాయి. అందుకే ఒకప్పుడు చేసిన తప్పు కూడా చాలా కాలం ప్రభావం చూపుతుంది. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అన్నట్టు. అయితే చాలా మందికి మరో అపోహ ఉంది. అదేంటంటే నేను ఎప్పుడు లోన్ తీసుకోలేదు కాబట్టి నా సిబిల్ స్కోర్ బాగుంటుంది అని అనుకుంటారు. కానీ నిజానికి అది కూడా ఒక సమస్యే. క్రెడిట్ హిస్టరీ లేకపోతే బ్యాంక్ మీపై ఎలా నమ్మకం పెట్టుకుంటుంది చెప్పండి? ఈ సినారియోని మీకు అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్తాను చూడండి. ఇటీవల ఒక చిన్న వ్యాపారి పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాడు. ఎప్పుడు కూడా లోన్ తీసుకోలేదు, క్రెడిట్ కార్డ్ కూడా లేదు. అప్పుడు బ్యాంక్ అతనికి చెప్పింది మీకు క్రెడిట్ హిస్టరీ లేదు అని. అంటే డబ్బు తిరిగి చెల్లించే అలవాటు ఉందని రుజువు చేసే రికార్డు లేదు, కాబట్టి స్కోర్ లేకపోవటం వల్ల లోన్ కు అడ్డంకి అవుతుంది. కాబట్టి ఇది కూడా లోన్ కు ఒక సమస్య అవుతుంది. ఇంకా సిబిల్ స్కోర్ ఎక్కువగా పడిపోవడానికి ప్రధాన కారణం పేమెంట్ డిసిప్లిన్ లేకపోవడమే. చాలా మంది ఈఎంఐ డేట్ ను లైట్ గా తీసుకుంటారు. ఒక రియల్ ఉదాహరణ చెప్పాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కార్ లోన్ ఈఎంఐ ప్రతి నెల 5వ తేదీ ఉంటుంది, కానీ జీతం 7వ తేదీన వస్తుంది. ఇక 2 రోజులు లేట్ అయినా పేమెంట్ అయిపోతుంది కదా అని అతను అనుకున్నాడు. కానీ బ్యాంక్ రిపోర్ట్ లో అది డిలే పేమెంట్ గా అప్డేట్ అయింది. ఇలా కొన్ని నెలలు జరిగేసరికి అతని సిబిల్ స్కోర్ 760 నుంచి 700కి పడిపోయింది. ఇక అతనికి అది తెలిసింది కొత్త లోన్ అప్లై చేసినప్పుడు మాత్రమే. కాబట్టి ఒక్క రోజు ఆలస్యం కూడా లెక్కలోకి వస్తుందన్నది గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరం. చాలా మంది మినిమం డ్యూ కడితే సరిపోతుందని అనుకుంటారు, కానీ బ్యాంకు దృష్టిలో అది మీరు పూర్తిగా చెల్లించలేకపోతున్నారని అర్థం. ఒక కాలేజీ లెక్చరర్ ప్రతి నెల మినిమం డ్యూ కడుతూ వచ్చారు. బయటకు చూస్తే ఎప్పుడు డిఫాల్ట్ చేయలేదు, కానీ లోన్ అప్లై చేసినప్పుడు స్కోర్ 640 కనిపించింది. కారణం ఏంటంటే కార్డుపై ఎప్పుడు అవుట్ స్టాండింగ్ ఉండడం, ఇంట్రెస్ట్ పెరగడం, హై క్రెడిట్ యూటిలైజేషన్. అంటే మినిమం డ్యూ కట్టడం స్కోర్ ను కాపాడదు. ఇంకో పెద్ద తప్పు క్రెడిట్ కార్డ్ లిమిట్ ను పూర్తిగా వాడడం. ఒక చిన్న వ్యాపారి 2 లక్షల క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డును పూర్తిగా వాడుతూ వచ్చాడు. ప్రతి నెల టైం కు కడుతున్నాడు కాబట్టి తనకు సమస్య లేదని భావించాడు. కానీ బ్యాంక్ సిస్టమ్ లో అతని క్రెడిట్ యూటిలైజేషన్ 90% కంటే ఎక్కువగా కనిపించింది. మనలో నేను, మీరు ఇప్పటి వరకు చాలా మంది చేసిన తప్పేది. సో బ్యాంక్ ల లాజిక్ చాలా సింపుల్. ఈ వ్యక్తి దగ్గర అప్పు ఎక్కువగా ఉంది, ఎమర్జెన్సీ వస్తే ఇంకెంత తీసుకుంటాడు అన్నదే వారి ఆలోచన. ఇప్పుడు సిబిల్ స్కోర్ 750 దాటాలంటే ఏం చేయాలి అంటే ముందు మీ అలవాట్లను మార్చుకోవాలి. డబ్బు సంపాదించడం కాదు, డబ్బును మేనేజ్ చేయడమే అసలైన స్కిల్. ఈఎంఐలు, కార్డు బిల్లులు అన్నిటికీ ఆటో డెబిట్ పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. చాలా మంది నా అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోతే అని భయపడతారు, కానీ అదే డిసిప్లిన్ ముందే ప్లాన్ చేసుకుంటే బ్యాలెన్స్ సమస్య రాదు. ఆటో డెబిట్ వల్ల ఆలస్యం అనే మాటే ఉండదు. అయితే క్రెడిట్ యూటిలైజేషన్ విషయంలో ఒక సింపుల్ రూల్ పాటించాలి. మీకు ఎంత లిమిట్ ఇచ్చారో అంతా మీ డబ్బు కాదని గుర్తుంచుకోండి. 2 లక్షల లిమిట్ ఉంటే 60,000 లోపే ఖర్చు చేయాలి. మిగతా లిమిట్ బ్యాంకుకు ఒక సిగ్నల్ లాంటిది, ఈ వ్యక్తికి కంట్రోల్ ఉంది అని. ఇలా చేసిన వాళ్ళ స్కోర్ నెమ్మదిగా కానీ స్టేబుల్ గా పెరుగుతుంది. ఇక చాలా మంది చేసే 3వ పొరపాటు పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి 10 ఏళ్ల పాటు కార్డును ఇది వాడడం లేదు అని క్లోజ్ చేసేసాడు. ఆ తర్వాత అతని స్కోర్ తగ్గిపోయింది, ఎందుకంటే క్రెడిట్ హిస్టరీ ఏజ్ తగ్గింది. బ్యాంకులు ఎంత కాలంగా మీరు క్రెడిట్ వాడుతున్నారో కూడా చూస్తాయి. అందుకే
ఫీజులు ఎక్కువ లేకపోతే పాత కార్డును యాక్టివ్ గా ఉంచడం మంచిది. ఇకపోతే క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయడం చాలా మందికి అలవాటు లేదు, కానీ రియల్ గా చాలా మందికి తెలియకుండానే తప్పులుంటాయి. నేను చెప్పేది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఒక రైతు ట్రాక్టర్ లోన్ పూర్తిగా క్లోజ్ చేసిన రిపోర్ట్ లో ఇంకా యాక్టివ్ గా కనిపించింది. దాంతో కొత్త లోన్ రిజెక్ట్ అయింది. తర్వాత డిస్ప్యూట్ రైజ్ చేసి సరి చేయించుకున్నాడు. అందుకే సంవత్సరానికి కనీసం 2 సార్లైనా క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయడం చాలా అవసరం. అంతేకాదు, సిబిల్ స్కోర్ పెరగడానికి కొంత సమయం పడుతుంది. ఇది షార్ట్ కట్ విషయం అసలు కానే కాదు. 3 నెలల్లో జరిగే మ్యాజిక్ అంతకంటే కాదు. కానీ 6 నెలల సమయం అయితే మినిమం పడుతుంది. కరెక్ట్ గా 6 నెలలు కనుక డిసిప్లిన్ పాటిస్తే ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. నిజ జీవితంలో చాలా మంది ఇదే పద్ధతితో 650 ఉన్న క్రెడిట్ స్కోర్ ని 750 వరకు పెంచుకుంటున్నారు. దీనికి ఒకే ఒక్క సీక్రెట్ ఏంటంటే ఓపిక మరియు కంటిన్యూటీ. కాబట్టి ఈ రోజు నుంచి చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే రేపటి ఫ్యూచర్ చాలా ఈజీగా ఉంటుంది. సో అర్థమైంది కదా అండి, ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కాకపోతే ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే. లోన్ లేదా క్రెడిట్ కార్డ్ సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు ఫైనాన్షియల్ నిపుణులను సంప్రదించడం మర్చిపోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మంచిది కూడా. సో మీకు కనుక ఈ కంటెంట్ ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ పై ఒక కన్నేసి ఉంచండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఇది వాటి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉన్నాయి. మీరే చెక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా టాపిక్ కావాలి అన్న జస్ట్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అంతే అండి, ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. Boss Wala. Be the boss.